అమరావతిలో ప్రారంభోత్సవాల జాతరకి సంబంధించి ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఓపెనింగ్తోనే అన్ని మొదలవుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఉగాది వేళ ఇది ప్రారంభం కాలేదు, కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు దసరాకి అనేటువంటి మాట వస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ ఏంటంటే అమరావతిలో ప్రాజెక్ట్ ఆఫీస్తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో మరో 4 భారీ కార్యాలయాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. వీటన్నిటిని కలిపి ఒకేసారి ప్రారంభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం. అమరావతి ప్రాజెక్ట్ ఆఫీస్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఏ షేప్లో ఉన్నటువంటి బిల్డింగ్. ఈ బిల్డింగ్ స్టేటస్ ఆల్రెడీ మనం 2 వీడియోల్లో కూడా చూపించాము. ఇంటర్నల్గా ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ కూడా చెప్పాము. సో దానికి ఎదురుగానే అంటే ఆ భవనానికి అభిముఖంగానే కనిపిస్తున్నటువంటి ఈ భవనాలు ఇది ఇంకా కూడా స్ట్రక్చరల్ ఎరెక్షన్ జరుగుతున్నటువంటి దశలో ఈ ప్రాజెక్ట్ కనిపిస్తుంది ఇటు నుంచి చూస్తే. కానీ ఇది ఒకటి కాదు, ఏకంగా ఇక్కడ 4 బిల్డింగ్లు ఉన్నాయి. ఈ వరుస 4 బిల్డింగ్లని నిర్మాణం చేస్తున్నారు. సో అవి కూడా ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ భవనాలు నిర్మించడానికి కారణం ఏంటి? ఏపీసీఆర్డీ ఆఫీస్ని దాదాపుగా 2,40,000 చదరపు అడుగుల వైశాల్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. మొత్తం అన్నీ కూడా సిఆర్డీఏకి సంబంధించినటువంటి విభాగాలు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి విభాగాలు, అలానే పురపాలక శాఖకి సంబంధించినటువంటి విభాగాలు కూడా ఇందులో అకామిడేట్ చేయాలని చెప్పని భావించారు. వీటితో పాటు అదనంగా మరొకటి నిర్ణయం తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్, అమరావతి కమాండ్ కంట్రోల్ని ఈ భవనంలోనే ఏర్పాటు చేయాలి. దానివలన అమరావతి ఏరియాలో జరిగేటువంటి డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా ఒకే దగ్గర నుంచి సర్వైలెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో ఈ నిర్ణయం తీసుకున్నదే తడవగా పరిసర ప్రాంతాల్లో మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక భావన చేసింది. అందులో భాగంగానే ఒక్కొక్క భవనం అంటే ఇది ప్రస్తుతం నిర్మాణం అయినటువంటి ఈ భవనాన్ని G+7 అంటే 7 అంతస్తుల భవనంగా దీన్ని నిర్మించారు. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మనం చూస్తే ఈ ఎలివేషన్ స్ట్రక్చర్ ఇవన్నీ మనకు తెలిసినాయి ఆల్రెడీ. దీన్ని 7 అంతస్తుల భవనంగా నిర్మించారు. కింద ఉండేటువంటి లాబీలు అంటే 2 ఫ్లోర్లు లాబీలకి, ఇతర ఆఫీసులకి, కార్యాలయాలకి, పబ్లిక్ గ్రీవెన్స్కి వాటికి సంబంధించినటువంటి వాటికి కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ స్పేస్ని అకామిడేట్ చేయడం మరింత కష్టమైద్ది అనేటువంటి ఆలోచనతో మరో 4 భవనాలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికని సిద్ధం చేసుకుంది. ఆ భవనాల పనులు కూడా ప్రారంభమైనాయి. 2-3 భవనాలు, 2 భవనాలు అయితే కంప్లీట్ స్టేజ్కి వచ్చేసినాయి, కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసినాయి. ఒక భవనం ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయింది. మరొక భవనం మాత్రం 30% కంప్లీషన్లోనే కనిపిస్తుంది. ఆ భవనానికి సంబంధించి కొంత జాప్యం జరగవచ్చు. కానీ 3 భవనాలు ప్లస్ సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఈ 4 ఓపెన్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం అమరావతిలో జరిగేటువంటి పనులన్నింటినీ మానిటర్ చేయడంతో పాటు అమరావతికి సంబంధించినటువంటి ప్రధాన ప్రాజెక్టులని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఇప్పుడు ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఈ నిర్ణయం, ఈ బిల్డింగ్ మనం చూస్తే కనుక అర్థమవుతుంది. ఇది 2 భవనాలు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి, బయట నుంచి స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇన్సైడ్ పరిస్థితి కూడా మీకు అప్డేట్ ఇస్తాను నేను. ఇన్సైడ్ లోపల ఉన్నాయి. ఇది ఇటువైపు కనిపిస్తున్నది ఇది ఒక భవనం. అంటే ఇక్కడ ఉన్నటువంటి భవనాల్లో ఇది 4th బిల్డింగ్, ఇది 3rd బిల్డింగ్. దీని పక్కన 2nd బిల్డింగ్ ఉంది. బట్ ఫస్ట్ బిల్డింగ్ మాత్రం పని చాలా ఆలస్యంగా మొదలైంది. ఎందుకంటే అక్కడ స్పేస్ విషయంలో కొన్ని నిర్ణయాలు అక్కడ ఒక సబ్ స్టేషన్ నిర్మాణం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అందుకని కొంత జాప్యం జరిగింది. సో ఇది 3rd బిల్డింగ్. 4th బిల్డింగ్ అటు సైడ్ మనకి ఇంకొక బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నది. ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి, ఐరన్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి అన్ని కూడా మరొక బిల్డింగ్ నిర్మాణంలో ఉంది. సో దీని లోపలికి వెళ్తే కనుక బయట నుంచి ఎక్స్టీరియర్ ఎలివేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. చుట్టుపక్కల బ్యూటిఫికేషన్, ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతున్నారు. బట్ ఇది ఓపెన్ లాబీ అనమాట. పబ్లిక్ గ్రీవెన్సెస్కి సంబంధించి కానీ అమరావతిలో లేఅవుట్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇంటరాక్షన్స్ కోసం కానీ వీటిని ఉపయోగించే అవకాశం ఉంది. అలానే సెక్రటరీస్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంది. స్పెషల్ కమిషనర్స్, జోనల్ కమిషనర్స్ని కూడా అకామిడేట్ చేసే అవకాశం ఉంది. చూడండి మొత్తం కూడా లోపల సిచ్యుయేషన్, ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇది. ఫర్నిచర్ వచ్చేసింది, ఫ్లోరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మిగతా వాటికి గోడలకి, కిటికీలకి సంబంధించినటువంటి కానీ గ్లాస్ ఫినిషింగ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ప్రస్తుతం వర్క్ స్టేషన్స్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్, అలానే ఈ వర్క్కి సంబంధించి అంటే ఆఫీసర్స్కి సంబంధించినటువంటి క్యాబిన్స్, కాన్ఫరెన్స్ హాల్కి సంబంధించినటువంటి వ్యవస్థలు వీటిని ఇప్పుడు రెడీ చేస్తున్నారు. లోపల ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. సో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ భవనానికి సంబంధించినటువంటి విభాగాలు. వీటిల్లో ఈ 4 భవనాలు కూడా ఒక్కొక్క భవనానికి సంబంధించి సుమారుగా 40. సో ఇది ఒక్కొక్క భవనం చూస్తే కనుక ఈ భవనాన్ని 40,000 SFT కింద దీన్ని డిజైన్ చేశారు. 40,000 SFT సింగిల్ ఫ్లోర్ కింద మొత్తం అంతా అవుతుంది. అందులోనే కంపార్ట్మెంట్స్ చేశారు. అంటే విభాగాలకు సంబంధించినటువంటి విభజన చేశారు.
భారీ కాన్ఫరెన్స్ హాల్స్ పెట్టారు. ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ వచ్చినా కానీ ఇది క్యాంప్ ఆఫీస్ లాగా ఉపయోగించడానికి అవకాశం ఉండేలాగా పెద్ద లాబీలు, అంటే పెద్ద క్యాబిన్లు, యాంటీ రూమ్స్ ఇవి కూడా డిజైన్ చేశారు. వాటికి సంబంధించినటువంటి ఫర్నిచర్ కూడా వచ్చేసింది. సో అంటే ఒక్కొక్కటి 40,000 ఎస్ఎఫ్టీ అంటే ఇక్కడ 4 భవనాలు రెడీ అవుతున్నాయి. 4 భవనాలు అంటే దాదాపు 1,60,000 ఎస్ఎఫ్టీ ఇక్కడ మళ్ళీ అందుబాటులోకి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ విభాగాల నిర్వహణకి సంబంధించి. అలానే మెయిన్ బిల్డింగ్ సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రస్తుత స్టేటస్ చూస్తే కనుక ప్రభుత్వం వేసినటువంటి అంచనాల ప్రకారం 1,42,000 ఎస్ఎఫ్టీ అక్కడ స్పేస్ క్రియేట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. సో అంటే అమరావతికి సంబంధించినటువంటి అనేక విభాగాలతో పాటు అమరావతిలో పెట్టాల్సినటువంటి కార్యాలయాలు, ఎందుకంటే ఇవన్నీ కూడా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఆ బర్డెన్ కూడా ప్రభుత్వానికి చాలా ఎక్కువ అవుతుంది. ప్లస్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా అక్కడికి షిఫ్ట్ చేస్తే అక్కడికి వచ్చేటువంటి ఉద్యోగులు కానీ, వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి వసతులు కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమరావతిలో ఒక యాక్టివిటీ స్టార్ట్ అవుద్ది, పబ్లిక్ మొబిలైజేషన్ జరగడం అనేది ప్రారంభం అవుద్దనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. టోటల్గా ఈ కాంపౌండ్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 4 భవనాలు ప్లస్ సిఆర్డీఏ ఆఫీసు మొత్తం 5 భవనాలు అవుతాయి. ఇవి కాకుండా ఎడిషనల్గా పవర్ సప్లైకి సంబంధించినటువంటి సబ్స్టేషను, ఇతర సమావేశ మందిరం లాంటిది, ప్రజావేదిక తరహాలో ఒక భారీ సమావేశ మందిరం లాంటిది కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. అయితే అది ఇంకా ఫైనల్ కాలేదు. బట్ ట్రాన్స్కోకి సంబంధించినటువంటి సబ్స్టేషన్ నిర్మాణానికి మాత్రం క్లియరెన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఒక వ్యవస్థ కింద రాయపూడి గ్రామం దగ్గరకు వస్తుంది. ఈ ఏరియా అంతా కూడా అమరావతిలో రాయపూడి ప్రాంతంలో వస్తుంది. అంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రాంతంలో కనుక యాక్టివిటీ మొదలైతే దీనికి ఎదురుగానే అవతల సైడే గతంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకం అవన్నీ కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుకి అవతల వైపే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్లేస్కి రావడం అనేది ఖచ్చితంగా అటు హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు కానీ, ఇటు వెలగపూడి సెక్రటేరియట్కి వెళ్ళేవాళ్ళు కానీ చాలా ఈజీ యాక్సెస్ అవుతుంది. అందుకనే ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఏపీసీఆర్డీఏ డెవలప్ చేయాలని డిసైడ్ చేసింది. ఈ ప్రాంతంలో ఇప్పుడు బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నారు. సో ఇవన్నీ కనుక కంప్లీట్ అయితే 1.5-2 నెలల వ్యవధిలో దసరా నాటికి ప్రారంభోత్సవాలకు సిద్ధం కావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.